గ్యాస్ కట్టర్ల సహాయంతో బ్యాంకుకు కన్నం వేసి విఫలయత్నం చెందిన దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత డిసెంబర్ 12న ఆదిలాబాద్ రూరల్ మండలం రామయ్య గ్రామంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి సమయంలో దుండగులు గ్యాస్ కట్టర్లతో గోడకు కన్నం వేసి దొంగతనానికి విఫలయత్నం చేశారు. సైరన్ మోగడంతో పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శనివారం 3 నిందితులను కచ్కంటి గ్రామ శివార్లో అరెస్టు చేశారు. మరో 3 పరారీలో ఉండగా ఇదివరకే మరో 3 వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఈ ముఠా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు తెరలేపారు. 10 రోజుల ముందే ఈ దొంగతనానికి వ్యూహరచన చేసి పకడ్బందీగా యత్నించగా సైరన్ మోగడంతో పరారైనట్లు ఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు దొంగలను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ సిఐ చంద్రశేఖర్, రూరల్ సిఐ ఫణీధర్, ఎస్ఐ ముజాహిద్లను ఎస్పీ అభినందించారు. మన 12th 13th డిసెంబర్ నైట్ టైంలో ఒక ఒఫెన్స్ జరిగింది మన ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఆ రామయ్య విలేజ్ ఉంది అక్కడ గ్రామీణ బ్యాంక్లో మిడ్ నైట్ 9 అక్యూజ్డ్ ప్లాన్ చేసి 8 అక్యూజ్డ్ అక్కడ పోయి మొత్తం ఆక్సిజన్ సిలిండర్స్ అండ్ క్రోబార్ తీసుకొని ఆ కొల్లు కొట్టారు వెనుక సైడ్ నుండి. వాళ్ళు కూడా అది గూగుల్ మ్యాప్లో సెలెక్ట్ చేసి లొకేషన్ ఏమైనా ఒంటరిగా ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ పోయి ఎంట్రీ అటెంప్ట్ చేశారు. లోపల అటెంప్ట్ చేసిన తర్వాత అక్కడ మోషన్ సెన్సర్ పని చేస్తుంది. ఆ మోషన్ సెన్సర్ పని చేసిన వల్ల మనకి ఫోన్ వచ్చినాయి, ఆ బ్యాంక్లో తెలిసినాయి, ప్లస్ అక్కడ అలార్మ్ బెల్ అయింది. దాంతో వీళ్ళు కొంచెం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళు మొత్తం కన్ఫెస్ చేశారు వీళ్ళు చేసిన ఒఫెన్స్. దాని తర్వాత ప్రాపర్టీ రికవరీలో మన హెల్ప్ చేశారు. దీనిలో మెయిన్ అక్యూజ్డ్ A1 అంటే చవన్ రవి. ఇతని పైన డీసీ షీట్ కూడా ఉంది. ఆ డీసీ షీట్ అంటే వేరే జిల్లాలో ఇతను ఒఫెన్స్ చేస్తారు. మనం నిఘా కూడా ఉంది ఇతని పైన. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది ఇతని పైన. ఇది కాకుండా కూడా కొన్ని కేసెస్లో నిజామాబాద్ అండ్ నిర్మల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఇతను ఒఫెన్స్ చేసిన వల్ల ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇతను కాకుండా వీళ్ళు ఇతను పిఏలాగా ఒక పని చేస్తారు సన్నీ, అతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అండ్ గోవింద్ కార్తిక్ కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ పట్టుకున్నాము A5, A8 అండ్ A9కి. A5 అంటే కుంచెల సాయి కుమార్, ఇక్కడ లోకల్లో ఇతను ఉంటారు, గుప్తాపూర్ ఆదిలాబాద్ చెందిన పర్సన్. గౌడే అశోక్ ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా కేఆర్కి కాలేజ్ మన లోకల్ పర్సన్. అండ్ మినుగు రాజేశ్వర్ ఇతను కూడా టీచర్స్ కాలేజ్. వీళ్ళ 8-9 మెంబర్స్ ఒక గ్యాంగ్ ఫామ్ చేసి ఇది రెగ్యులర్గా ఎట్లయినా ప్రాపర్టీ ఒఫెన్సెస్ లేకపోతే ఈజీ మనీ తొందరగా రావడం, దానికోసం వీళ్ళు ఇది ఇట్లా తిరుగుతున్నారు. ఇప్పుడు మనం నిఘా వీళ్ళపైన మనం ఇంకా పెరుగుతాము. ఇది కాకుండా కూడా వేరే కూడా హిస్టరీ షీటర్స్ మన దగ్గర ఎవరెవరు ఉన్నారు అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేసినాము. డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది. సో ఈ కేసులో ప్రాపర్టీ వాడుకున్నారు, వాళ్ళు ఏమేమి ప్రాపర్టీ వాడుకున్నారు అదన్నీ రికవర్ అయింది. జనాలతో కూడా అదే మనవి మీరు ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ కేసులో కూడా క్లూజ్ ఏం లేదు. సీసీటీవీ కెమెరాస్ అక్కడ చుట్టుపక్కల ఏం లేదు. మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ స్టిల్. అందువల్ల 3-4 months పడింది మనకి. ఆ సీసీటీవీ కెమెరాస్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మనకు తొందరగా డిటెక్ట్ అవుతుంది. అందువల్ల మనం ప్రతిసారి చెప్తున్నాము మ్యాక్సిమం సీసీటీవీ కెమెరా మీరు ఒక చిన్న వెల్ఫేర్ అసోసియేషన్స్ ఫామ్ చేసి ఆ 10 హౌసెస్ ఒక విలేజ్లో ఉంటారు. 100-200 రూపీస్ గ్యాదర్ చేసి మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టించండి. ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీ మీకు బయట దొరికితే త్వరగా 100 డయల్ చేయండి. మన వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్కడ వస్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. అది కాకుండా మనం కూడా రెగ్యులర్గా ఇప్పటి నుండి ఆల్రెడీ 15 days నుండి రెగ్యులర్గా నైట్ డ్రైవ్ చేస్తున్నాము. ఆ నైట్ డ్రైవ్లో ఫింగర్ ప్రింట్స్ వాళ్ళది చెక్ చేయడం, లేకపోతే వాళ్ళ బయట తిరిగిన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ సేవ్ చేయడం అది నడుస్తుంది. ఎందుకంటే మనం బయట ఎవరైనా మిడ్ నైట్లో అనవసరం తిరుగుతున్నారు, మనం అలౌ చేయము. దానివల్ల దొంగతనం కూడా టౌన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఏమైనా ఎవరికి సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే తొందరగా 100 డయల్ లేకపోతే లోకల్ ఎస్హెచ్కు ఫోన్ చేయండి. మనం 100% డిటెక్ట్ చేస్తాం.